నా పేరు సత్యభామ అండి. మా వారు అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్లో పనిచేస్తారు. నరేంద్ర ఆయన పేరు. మేము టీఎంసీలో ఉమెన్స్ డే రోజున కంపల్సరీగా మేము తీసుకోవాలనుకో ఏదో ఒక వస్తువు ప్రతి ఇయర్ తీసుకుంటాం అనమాట. అందుకని ఈ ఇయర్ తీసుకుందాం అనుకుని ఖచ్చితంగా మేము వెట్ గ్రైండర్ తీసుకున్నాము. ఆ వెట్ గ్రైండర్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మేము గెస్ట్ చేసాం అనమాట. వడ్డాను ఆఫర్ ఖచ్చితంగా మాకు వస్తుంది, ఆఫర్ పెట్టారని మా వారు గెస్ట్ చేసినారు. నేనైతే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అనుకోకుండా మేము తీసుకున్న తర్వాత కూపన్ కంప్లీట్ చేసి ఇచ్చేసిన తర్వాత ఆ రోజు నైటే లాస్ట్ డే రోజు తీసుకున్నాం అనమాట. మేము తీసుకోవటం కూడా ఇంకా తర్వాత కార్తీక్ రెడ్డి గారు ఫోన్ చేసి చెప్పారనమాట, మీకు ఇట్లా వచ్చిందని. మేము చాలా సంతోషించాం అనమాట. అది రావటం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు రావటం మా హస్బెండ్ అన్నారు చాలా ఖచ్చితంగా నేను చేసినట్టే వచ్చేసిందని. తర్వాత ఝాన్సీ గారు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారనమాట. తర్వాత సార్ మాకు ఫోన్ చేసి బేగంపేటలో ఇస్తున్నాం వచ్చేసేయండి అన్నారు. 1 అవర్ తర్వాత మేము బేగంపేటకి తీసుకొచ్చుకున్నామండి. మా ఫోన్ 9:30కి వచ్చిందండి. 9:30కి మాకు ఫోన్ చేసి చెప్పారండి. అప్పుడు లంచ్ చేసి డిన్నర్ అనమాట. డిన్నర్ టైంలో ఫోన్ చేశారు కార్తీక్ రెడ్డి గారు. ఫోన్ చేసి నేను ఎప్పుడు చూడటానికే వస్తున్నాను కదా, ఇది ఫస్ట్ టైం నేను ప్రేక్షకులాగానే ఉన్నాను ప్రతి సంవత్సరం. కానీ ఈ సంవత్సరం మాత్రం నేను ఒకరికి గిఫ్ట్ ఇవ్వడానికి మాత్రం నేను ఇక్కడ ఫస్ట్ టైం మేయర్గా వచ్చాను ఇక్కడికి. అది సత్యభామ గారికి ఇవ్వటం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. పాండవ్ ఎట్లంటే ఆవిడ సంతోషపడ్డారనమాట. అందరిలో కంటే ఆ పేరు సపరేట్గా కనిపిస్తుంది నాకు. ఆ పేరులో ఇవ్వటం అంటే నాకు ఆనందంగా అనిపించింది అని చెప్పారు ఆవిడ. తర్వాత ఝాన్సీ గారు ఫోన్ చేసి చెప్పారనమాట, మీకు వచ్చిందండి, మీకు ఎట్లా ఉంది, మీ పోయి నేను ఎట్లా అనిపిస్తుంది మీకంటే మాకు చాలా సంతోషంగా ఉందండి అన్న. ఎవరికి ఇస్తారంటే మా కోడలికి ఇస్తానండి అని చెప్పాను నేను. అదేంటంటే అందరికి అమ్మాయిలకి ఇస్తారు కదా, మీకు ఇవ్వటం ఏంటని అడిగారు ఆవిడ. నాకు కోడలైనా కూతురైనా ఆవిడేనండి, అందుకే మా పెద్ద కోడలికి ఇచ్చేస్తున్నారండి అని చెప్పాను నేను. ఇంకా అదండి ఆ రోజు జరిగింది మాత్రం అది. తర్వాత 9:30 అయింది. అప్పుడు 10:30 అయింది. మేము బేగంపేట మలకపేట నుంచి వెళ్ళేటప్పుడు 10:30 అయిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫొటోస్ అవి తీసుకున్నారు.